కష్టపడినంటల్లా. నేను దేవుడి మీద అనుకున్నాండి, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరు. మీకంటే ఎక్కువ నేను పొందుతాను, మీకెందుకు మీరు పోండి అంటున్నాడు వాడు. మాకంటే ఎక్కువ పొందుతావా? ఇంకాసేపు ఆలస్యం చేసావంటే ఆ బస్తాలు ఖాళీ అయిపోతే ఆ గుప్పిడి కూడా దక్కదు, వెదవా పోరా అంటున్నారు. వాడేం చేశాడు తెలుసా? ఈ క్యూల్లోకి వెళ్ళాల, అటు ఇటు క్యూలు ఉన్నాయి, మధ్యలో రాజుగారి సింహాసనం, రాజుగారి దారి ఉంది. వీడు నేరుగా ఆ క్యూలోకి పోలా, ఈ క్యూలోకి పోలా, నేరుగా రాజు దగ్గరకు వచ్చాడు. రాజు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు, ఇవన్నీ మీ సొంతం, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, దేన్ని పట్టుకున్నది మీదే పండే అంటున్నాడు. వీడు పోయి రాజుగారు చేయబట్టుకున్నాడు. ఎవరు చేయబట్టుకున్నాడు? రాజుగారు చేయబట్టుకున్నాడు. మహారాజా మీరు మాట తప్పరు కదా అన్నాడు. నా చేయి పట్టుకున్నావు ఏందన్నాడు. ఇక్కడ ఉన్నవన్నీ ఏది పట్టుకున్నది మీదే అన్నారు. ఆ వజ్రాలు నాకు ఎక్కువ కాదు, ఈ వైడూర్యాలు నాకు ఎక్కువ కాదు, మీరు వాటన్నిటికంటే గొప్పవారు మహారాజా అన్నాడు. జ్ఞానవంతుడు పోయి ఇక్కడ రాజుని గణపరిచాడు. అంతేకాదు రాజుని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను చేతబట్టాను, అవేవి కాదు, నాకు మీరు కావాలన్నాడు. నన్నేం చేసుకుంటావారా, అవి తీసుకెళ్తే నీకన్నా ఉపయోగపడతాయి, ఏదన్నా ఆహారానికి వస్తాయంటే కాదు కాదు కాదు, నాకు మీరు కావాలి, మీరుంటే చాలన్నాడు. అర్థమైంది అప్పుడు రాజుకి, వీడి మేధాశక్తి అర్థమైంది. నీ జ్ఞానం నాకు అర్థమైంది, చెప్పు ఏం చేయమంటావు, నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ వశం చెప్పు అన్నాడు. ఆ తీసుకెళ్ళి అన్నీ తెచ్చిపోయామన్నాడు. మళ్ళీ వాళ్ళు అన్నీ తీసుకొని పోయారు కదా, అవన్నీ తెచ్చి మళ్ళీ పోయమని అన్నాడు. రాజు ఆజ్ఞ, ఎవరు అక్కడ? చిత్త మహారాజా, వాళ్ళు తీసుకెళ్ళారు కదా, మళ్ళీ దండో రాయించండి, మొత్తం తెచ్చిపోయాను. రాజు అన్నాడు, ఇది నాకు అవమానం కాదంటే, అవమానం కాదు, మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను, నీకు అవమానం రాదు మహారాజా, నీకెందుకు నేను చెప్పినట్టు చేయండి. మరి వాడు చేయబట్టుకున్నాడుగా, దండోరా వేయించాడు, మొత్తం తెచ్చిపోసారు. రాజు ఆజ్ఞ, లేకపోతే శిరచ్ఛేదం, ఒక్క రాయి పోకుండా తెచ్చిపోసారు, మొత్తం బస్తాలన్నీ నిండిపోయి. చెప్పు ఇంకేం చేయమంటావు అంటే, ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరికి చేర్చమని మహారాజా. పుట్టినరోజు నాది కదా అంటే, రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాలి మహారాజా, దయచేసి నా మాట వినండి. సరే, వీటికి తోటి ఇంకా అన్ని కావాలన్నాడు. రెండింతలో తీసుకెళ్ళి ఆడి ఇంటి దగ్గర క్యూలు కట్టారు, ఆడి ఇంటి దగ్గర పెట్టారు, ఆడు కూర్చున్నాడు మధ్యలో. ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు, ఆడు కూర్చున్నాడు. ఆడంటాడు, ఇప్పుడు దండోరా వేయించండి. రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు, దేవుణ్ణి నమ్మిన వాడి ఇస్తుంది 2 గుప్పెళ్ళు రండ్రా అన్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడు ఇస్తుంది ఎన్ని? 2. అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు. మెరుపులాగా పుట్టిస్తాడండి ఒక ఐడియా. ఈ పెద్ద పెద్ద మనగాళ్ళు తలకిందులు ఏదేదో సాధించేదో ఇంత చేస్తే, నీకు జస్ట్ ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టించాడంటే, వాడు ఇంత కొప్పేసుకొని మురిసిపోతే నువ్వు ఇంత చేసేటట్టు చేస్తాడు ఆయన.